భావిస్తూ ఉన్నారు. రాక్షసులు కనపడ్డవాడిని కనపడ్డట్టే బాహువులతో పట్టుకొని కౌగిలించి కొరికి నమిలి తింటూ ఉన్నారు కనపడ్డవాడిని. అంగదస్తు రణే శత్రున్నిహంతం సముపస్థితః రావణిం నిజఘానాసు సారథించ హయానపి. ఇదిలా యుద్ధం జరుగుతూ ఉంటే అంగదుడికి ఇంద్రజిత్తుకి పడింది యుద్ధం. అంగదుడు ఇంద్రజిత్తు ఇద్దరూ కూడా ఘోరంగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. అంగదుడు ఇంద్రజిత్తుని అలాగే సారథిని గుర్రాల్ని ఒక పర్యాయం కొట్టడం జరిగింది తన దగ్గర ఉన్న ఆయుధంతో. ఇంద్రజిత్తును కొట్టాడు, ఇంద్రజిత్తు రథాన్ని కొట్టాడు, ఇంద్రజిత్తు రథం నిలబడ్డ గుర్రాలను కొట్టాడు, సారథిని కొట్టాడు అంగదుడు. భయంకరమైన యుద్ధం వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది. ఇంద్రజిత్తు వెంటనే ఆ యొక్క రథాలను వదిలేసి అంగదుడు కొట్టిన దెబ్బకి రథాలను వదిలేశాడు, గుర్రాలను వదిలేశాడు. అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు, మాయమైపోయాడు. మాయావి పెద్ద ఘోరమైనటువంటి రాక్షసుడు ఇంద్రజిత్తు. ఆ అంగదుడు కొట్టే దెబ్బలకు తట్టుకోలేక అక్కడి నుంచి రథాన్ని విడిచేసి అంతర్ధానం చెందాడు. అంతర్ధానం చెంది అంగదుడు చేసినటువంటి ఆ పనికి మహర్షులంతా కూడా ఆశ్చర్యపడ్డారు. ఆహా, అంగదుడు ఇంద్రజిత్తును కొట్టిన దెబ్బకు భయపడి పారిపోయాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు అంటే అంత భయం అందరికి కూడా. మహర్షులు, దేవతలు, రాముడు, లక్ష్మణుడు అందరూ పొగిడారు అంగదుడు. ఆహా, ఎంత పని చేశావు అంగద, ఇది పెద్ద విజయం అని అన్నట్టుగా రాముడు సైతం కూడా బాగా పొగిడారు. లక్ష్మణుడు, రాముడు లక్ష్మణుడు సైతం కూడా అందరూ పొగిడారు అంగదుడిని. దేవతలు కీర్తించారు. మహర్షులు, దేవర్షులు, రాజర్షులు అందరూ దేవతలు కూడా రామలక్ష్మణులతో సహా అంగదుడిని పొగిడేసరికి ఆనందపడిపోయాడు అంగదుడు. ప్రభావం సర్వభూతాని విదురింద్రజితో యుధి తతస్తేన మహాత్మానం దృష్ట్వా పుష్టా ప్రదర్శితం. గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తుకు మించిన వీరుడు లేడు అని రాక్షసుల్లో ప్రచారం. అది అందరికీ తెలుసు, వానరులకు కూడా. అటువంటి ఇంద్రజిత్తును ఓడించి రథాన్ని వదిలేసి, గుర్రాల్ని వదిలేసి, సారథి చచ్చిపోయినా పట్టించుకోకుండా అంతర్ధానం అయిపోయాడంటే అంగదుడి చేతిలో ఒక స్థితిలో ఓడిపోయినట్టే అర్థం. అంగదుడు ఓడించాడు అంటే చాలా ఆనందపడ్డారు, గొప్పగా పొంగిపోయారు. మరి ఆనంద